గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా అలాగే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలం పూర్తి చేసుకుందని, రైతులను నట్టేట ముంచిందన్నారు. మహిళలకు ఇస్తానన్న హామీలతో పాటు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 2,500 రూపాయలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. మోదీ ప్రభుత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అదేవిధంగా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కూడా బుద్ధి చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారన్నారు. డిసెంబర్ 1 నుండి 5 వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆ హామీల అమల్లో పూర్తిగా ఇలా కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. 6 గ్యారంటీల పేరుతోని 420 హామీలతోని ఇలా ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇలా గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. 1-2 హామీలను ప్రారంభించింది ఆరంభ శూరత్వం తప్పితే అందులో 100% ఇలా రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇంకా మిగతా విషయాలలో ఎక్కడ కూడా ఉచిత బస్సు తప్ప ఈయన ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేసిన పరిస్థితి మనకు కనబడతలేదు. ఒకవైపు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పాలన ఒకవైపు సాగుతూ ఉంటే, ఇలా దేశాన్ని ముందు తీసుకుపోతూ ఉంటే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వెనుక తీసుకుపోతూ ఉంటారు. ఇదేందని ఇలా మా కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇలా వరంగల్ సభలో ఇలా అవాకులు చెవాకులు పోయింది. నీ స్థాయిని మర్చిపోయింది. ఇలా ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అన్న హోదాని మర్చిపోయి ఇలా వ్యక్తిగత దూషణ అవుతూ ఉన్నాం. అయ్యాల కేసీఆర్ కూడా ఇలా మోడీ గారిని ఇలా ప్రధానమంత్రిని పట్టుకొని ఆ రోజు ఏ విధంగా అయితే అవహేళనంగా మాట్లాడిండో అదే దాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతాం. సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎత్తుచూపుతూ ఇలా ప్రజల మధ్యకు చర్చ పెట్టడానికి ఈ వారం రోజుల పాటు వీటిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అందులో భాగంగానే ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నాము. వీళ్ళ వైఫల్యాలపైన ఛార్జ్ షీట్ను కూడా తయారు చేసి మేము పత్రికా ముఖంగా ఈ యొక్క ఛార్జ్ షీట్ను కూడా 1వ తారీఖు వరకల్లా ఛార్జ్ షీట్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. 12 నెలల కాలంలో నువ్వు 12 సంవత్సరాలు పాలిస్తే ఎంతైతే వ్యతిరేకత వస్తుందో నీ 12 నెలల కాలంలోనే అంత వ్యతిరేకత కూడా కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి రాబోయే రోజులలో ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీల అమలు విషయంలో మరి చిత్తశుద్ధితోని నువ్వు వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.